ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సాటర్డే ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాడు మీ నరేష్. అండ్ ఎపిసోడ్ 14 డే 13 సెప్టెంబర్ 14న టీలో టెలికాస్ట్ అయినటువంటి ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. అయితే సాటర్డే ఎపిసోడ్ ఏదంటే మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాగమామ వచ్చేసి ఇక ఇరగ తీసేస్తాడు, కట్టలు కట్టేస్తాడని మనం తెగ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాం. బట్ ఆయన గని తీసుకొచ్చాడు, ఎవరిని కాలకుండా వెళ్ళిపోయాడేమో అనిపించింది. అంత తోపు అయితే లేదు, బట్ స్టిల్ దాన్ని మనం అసలు ఎపిసోడ్లో ఏముందో ఆ పాయింట్ కోసం మాట్లాడదాం. సో చాలా విషయాలు జరిగాయి. బట్ అన్నిటికంటే మనకు బాగా విషయం ఏంటంటే, మన సండే ఎపిసోడ్లో శేఖర్ భాష హెల్మెట్ కాబోతున్నాడు. ఇది కొంచెం చాలా చాలా షాకింగ్. పాపం ఆయనకి ఒకవైపు తనకు బాబు పుట్టాడు, డెలివరీ అయిందని సంతోషపడాలో లేదా హెల్మెట్ అయితే బాధపడాలో నాకు తెలియసి అది అర్థం కానిటువంటి ఒక టిపికల్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. సో దానికోసం కూడా మాట్లాడదాం. దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో జరిగినటువంటి థింగ్స్ గురించి మాట్లాడదాం. నాజిన్ గారు ఏం చేస్తారంటే, మనకి మూడు క్లాన్స్ ఉండేవి కదా, 3 క్లాన్స్కి వెళ్ళి రెండు క్లాస్ కంప్లీట్గా డిజాల్వ్ చేసేసాడు. సో ఆ పాయింట్స్ కూడా మాట్లాడదాం. దాంతోపాటు నాజిన్ గారు ఏదో అడిగేస్తారు హౌస్మేట్స్ అనుకుని, అంత ఏం జరగలేదు. నేను ప్రేక్షక పాత్ర పోయిస్తాను, మీకు మీరే కొట్టుకున్నారంటే వదిలేసిన టైం అనిపించింది. సో ఆ పాయింట్స్ కూడా మాట్లాడదాం. సరే, ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేసేమందాం. సో వీడియోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోని వస్తే లైక్ కూడా చాలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సరే, అయితే ఫస్ట్ మనకు ముందు రోజు జరిగిన వీడియో ఏం జరిగిందో దానికోసం నాదిన వీడియో చూపించడం జరిగింది. అందులో భాగంగా మనం మొన్న చెప్పుకున్నాం కదా, నాగమణికంట దొంగతనం చేసే కారం అని చెప్పి, మన మంచి దొంగ నాగమణికంట. సో ఆ కారం కోసం ఇంట్లో లేని పొలం గొడవలు ఉన్నాయని ఈయన దొంగతనం చేస్తాడు. పోనీ ఇయ్యకుండా ఉంటాడా, మళ్ళీ పోయిస్తాడు. దొంగతనం చేస్తాడు, మళ్ళీ నేనే దొంగతనం చేశా అని చెప్పుకుంటాడు. ఇదో దరిద్రం అనమాట నాగమణికంట దగ్గర ఉన్నది. చేస్తాడు ప్రతి పన్ను కోసం. అయితే నాగమణికంట మన కారం దొంగతనం చేసింది కూడా ఎందుకబ్బా అంటే, యశ్మిని ఒక 2-3 చిన్న ఆట పట్టిద్దామని చెప్పేసి చేసినంట. ఆమెతో కొంచెం బతిలాడించుకున్న తర్వాత మళ్ళీ చెప్పేద్దాం. మొన్న ఎట్లయితే పికిల్ దాచిపెట్టి ఆమె బతిలాడిన తర్వాత ఇచ్చేస్తాడు, అట్లా ఆమెను నడిపించడం కోసం చేస్తాడు. మొన్న అర్ధరాత్రి 12 మేల్కొని మరీ చేస్తాడు. అయితే వాళ్ళ సభ్యులందరూ, యశ్మి టీం వాళ్ళందరూ అడిగితే, విష్ణు ప్రియని అడిగితే మేము తీయలే అని చెప్పారు. ఫైనల్గా విష్ణు మళ్ళీ నాగమణికంట అంటే ఎవరు నైనికతో మాట్లాడుతూ, నాగమణికంట ఏమైంది కారం దాచిపెట్టింది నేనేం చెప్పినప్పుడు అవునా అంటుంది ఆమె. తర్వాత ఇప్పుడు వాళ్ళకి అవసరమా కారం అంటే, వాళ్ళు రొట్టెలు చేసుకుంటున్నట్టు మసాలా రొట్టెలు ఏమయ్యేసరికి అవునా అని పోయి మలవ ఇస్తాడు. మలవ ఇచ్చిన తర్వాత అప్పుడు విష్ణుప్రియ అడుగుతుంటుంది, ఎవరిని నాగమణి ఎందుకు ఇది తీసుకుని ఎందుకు భయ్ ఇచ్చుడు ఎందుకు, నా పరువు అవుతుంది, నేను అనవసరం బక్కాయని తప్ప నీ వల్ల అని అడుగుతాడు అని మాట్లాడతాను అనమాట. అవి నాగమణికంట చెప్తే, నేను ఆమె ఏదో జస్ట్ ఆటపట్టిద్దాం చేసినా కానీ అనుకున్నాను అంటే, అరే బాబు నువ్వు తీసుకో ఆడుకొని ఇట్లా నువ్వు మధ్య ఇచ్చి తీసుకొని వేస్తే వల్ల నేను బక్కరాయను. ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను నార్మల్గా ఏదైనా అడిగితే మా అమ్మ మీద మా నాన్న మీద అని చెప్తుంటే, ఇప్పుడేమో నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను కావాలని ఫండ్ అవడం కోసం అని చెప్పేసి నేను ఏం చేయించని చెప్పకుండా ఉంటే నువ్వే మళ్ళీ ఇచ్చేసుకున్నావు అని చెప్పేసి ఆమె ఒక మాట మాట్లాడింది. ఇక అంతే. దాని తర్వాత మనకు మిల్క్ టాస్క్ పెట్టిరు. ఆ మిల్క్ టాస్క్ మనకు పైసలు లాభం లేదు. సో దాని గురించి మనకు అవసరం లేదు. మిల్క్ టాస్క్ పక్కన పెడితే ఇక నాగార్జున స్టేజ్ మీదకి వచ్చి ఒక చిన్న జోక్ వేసింది అనమాట. మనం ఇప్పుడు పడిపడి నవ్వాలి దానికి. ఈ బిగ్ బాస్ షో అనేది వాళ్ళకు 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చినాయంట ఫస్ట్ వీక్. ఎప్పుడు మరి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనే హైయెస్ట్ అని చెప్పుకొచ్చారు. గంత బాగా రేటింగ్స్ ఉంటే బాగానే ఉంటుండే, షో ఎక్కడో ఉంటుండే, మా వీడియోస్ ఇట్లా వ్యూస్ లేకుండా కూడా ఉండకపోతుండే. అది ఇంతకంటే ఈజీ ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చాలన్నమాట. ఇది ఎంత అట్టర్ ప్లాఫ్గా పోతుంది అనేది చెప్పడానికి. ఉన్న ఒక కమిడియన్ని మన శేఖర్ భాషను హెల్మెట్ చేసి కూర్చుర్రు. ఇంకా మళ్ళీ మేము తోపులో ఉన్నామని చెప్పుకుంటే ఎంతకంటే జోక్ ఉండదు. చూసేవాళ్ళు బక్రాలు అయితే నువ్వు లక్ష చెప్తావు నాకేంటి కానీ. ఎనీవేస్, మొత్తం మీద నాగార్జున గన్ను పట్టుకొచ్చారు, కానీ ఆటలు మాత్రం అంత స్కోప్ ఏం లేదు, పట్టుకొచ్చాడు అంతే తీరు ఫార్మాలిటీకి. ఎనీవేస్, అయితే ఇప్పుడు మనకి ఈ సండే ఎపిసోడ్లో జరిగిన మెయిన్ పాయింట్ ఏంటబ్బా అంటే, నార్మల్ మన నాగార్జున గారు పాయింట్స్ ఎత్తేసి నువ్వు తప్పు చేసావు నువ్వు ఒప్పు చేసావు అని చెప్తుండే. బట్ ఈసారి ఏం చేస్తారంటే, వాళ్ళ క్లాన్స్ హెడ్నే లేచి వాళ్ళ టీంలో ఈ వారం ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడారో చెప్పమన్నారు. సింపుల్గా మనం సింపుల్ పాయింట్స్ మాట్లాడుకున్నట్టయితే, ఈ ఫస్ట్గా మా అతిపెద్ద టీం అయినటువంటి ఆ యశ్మి టీం దగ్గరతో స్టార్ట్ చేశారు. యశ్మిని లేపి మీ టీంలో ఎవరు గ్రీన్ ఎవరు రెడ్ ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు చెప్పండి అమ్మా అంటే, ఆమె రెడ్డిలో వచ్చేసి ప్రేరణని సోనియాని శేఖర్ భాషని పెట్టింది. గ్రీన్లో వచ్చేసి అభయ్ నవీన్ని పృథ్వీరాజ్ని పెట్టింది అనమాట. సో దాని ప్రేరణ ఎందుకు పెట్టింది అంటే, ఆమె సంచాలకుగా ఫెయిల్ అయిందని చెప్పేసి పెట్టింది. నాగార్జున మరి ఆమె సంచాలకుగా బాగా చేయలేదు అన్నావు, ఓకే బాగానే ఉంది. బట్ మరి నువ్వు కూడా సంచాలకుగా వ్యవహరించావు కదా సీత నాగమణికంట ఫుడ్ రేషన్ గేమ్లో, మరి నీ పరిస్థితి ఏంటి, నువ్వు కరెక్ట్గానే చేసావనుకుంటే నేను కరెక్ట్గానే చేశాను సార్ అన్నది. బట్ స్టిల్ ఎప్పుడైతే నాగార్జున వీడియో ప్లే చేసినప్పుడు అంటే నాగమణికంట ఒక పాయింట్ రేజ్ చేసిన ఏంటంటే, సార్ ఇది ఏదైతే ఉందో గ్రామ్స్ అంటే 250 గ్రామ్స్ మన పేరాలు 250 గ్రామ్స్ అన్నప్పుడు నాకు 290 అయింది, సీత 375 అయింది. సో దగ్గర ఉండదని క్యాలిక్యులేట్ చేస్తా అని చెప్పింది నేను అడిగితే. బట్ స్టిల్ మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి అట్లా చేయలేదు సార్. అది ఆమె పాయింట్ ఎత్తినప్పుడు ఆమె ఏంటది, లేదు సార్ నాకేం తెలియదు నేను కరెక్ట్గానే చేశాను అని అనింది. ఆ తర్వాత నాగార్జున ఏం చేస్తాడు, వీడియో అటు సీత ఒపీనియన్ అంటే, సీత ఏమన్నా వస్తే నాకు గుర్తులేదు అంటే సీత అంటుంది. సో వీడియో ప్లే చేసి చెక్ చేస్తే ఆ సీత అడిగింది టెక్నికల్గా. సీత అడిగితే యశ్మి ఒప్పుకుంది, ఓకే అవును ఎవరు దగ్గర ఉంటే వాళ్ళకి పాయింట్ ఇస్తాను. నిజానికి నాగమణికంట ఏమంటే నేనే అడిగినాడు. సో నాగమణికంట అడగలేదు, సీత అడిగింది. సీత గుర్తుకు లేదు,
బట్ అడగనటువంటి నాగమణి కూడా తనే అడిగినట్టు గుర్తుంది. ఈ యష్మికి రెండు గుర్తుకులేదు అన్నట్టు కూడా గుర్తుకులేదు అనమాట. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్, ఆ హీట్ ఆఫ్ ది గేమ్లో మర్చిపోయి దేర్ మే బి ఏ పాసిబిలిటీ. సరే అది పక్కన పెట్టద్దాం. కాకపోతే ఆ పాయింట్ ఒప్పుకుంది యష్మి. ఏమని అంటే నేను ఒకటే ఆలోచించాను, నా బ్రెయిన్లో ఏముండే అంటే అటు ఇద్దరు కన్నం పెట్టాలి, 5గురికి కన్నం పెట్టాలనుకున్నప్పుడు నాకు 5గురికి న్యాయం చేసి కరెక్ట్ అనిపించింది అని అన్నది ఆమె. నాగార్జున గారు కూడా అవును నీతో చెప్పలేదు నాగమణి కానీ ఆమె సోనియాతో మిగతా ఇంటి సభ్యులతో ఆమె అప్పుడే చెప్పేసుకుంది. సో ఇంకా దానికోసం వదిలేయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె కూడా మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. మనం రాముని పాయింట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఇప్పుడు రాముడు వారిని చంపింది న్యాయం, కానీ చంపిన విధానం తప్పు. అట్నే అంటే యుద్ధనీతికి విరుద్ధం. అలాగే ఆ రోజు యష్మి చేసింది న్యాయం, కానీ టెక్నికల్గా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఆమె సంచాలకులో ఫెయిల్ అయినట్టు అంతే. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అన్యాయం ఫెయిల్ అది. బట్ స్టిల్ ఆమె చేసిన పాయింట్ న్యాయమే కాదంటే ఇద్దరు కన్నం పెట్టాలి, 5 కన్నం పెట్టాలనుకున్నా 5 కన్నం పెట్టాలి, దట్స్ పాయింట్ రైట్. అందులో ఎక్కువగా లాగి వేస్ట్ కదా. సరే నెక్స్ట్ వచ్చేసి సోనియా దగ్గరికి వెళ్దాం. ఈమె రెడ్లో సోనియాని పెట్టేటప్పుడు సోనియాని ఎందుకు పెట్టావమ్మా రెడ్లో అన్నప్పుడు ఆ గేమ్ ఆడుతుందని నాకు ఇంకా కనిపించట్లేదు సార్, ఇంకా బాగా అనేది అనిపించలేదు అన్నది. సో దానికి నాగార్జున గారు పాయింట్ చెప్తే ఏమంటే నువ్వు ఒక 90 మార్క్స్ వస్తే అనుకున్న స్టూడెంట్కి 40 మార్కులు వస్తే అది ఫెయిల్ అయినట్టే కదమ్మా. ఆ యాంగిల్లో నువ్వు దగ్గర ఆశించినంత ఆట లేదేమో, కొంచెం పెరుగుపరుచుకోమ్మా అని చెప్పి నాగార్జున చెప్పడం జరిగింది సోనియాకి. ఓకే నెక్స్ట్ శేఖర్ భాష కూడా ఆడుతున్నాడు కానీ ఇంకా గేమ్లో కనిపించట్లేదండి అంటే కరెక్ట్. టెక్నికల్ ఏంటంటే శేఖర్ భాషకి అసలు ఈ వారంలో ఆడే ఛాన్సే రాలేదు. ఆయన ఒక్క గేమ్లో కూడా ఆడకుండా ఆయన ఆడుతున్నాడు ఆడట్లేదు మనం ఎలా చెప్పగలుగుతాం. కాకపోతే ఆమె యష్మి చెప్పిన పాయింట్ అబ్బా ఏంటబ్బా అంటే కొంచెం శేఖర్ భాష ఈ వీక్లో కొంచెం డౌన్ ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ వారి ప్రెగ్నెంట్ ఉన్నది కాబట్టి డౌన్ ఉన్నాడు. సో అందుకని చెప్పేసి డౌన్ ఉందని చెప్పింది. టెక్నికల్గా సరే ఆయన వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉండేప్పుడు ఈ వారం డౌన్ ఉండు, కానీ గేమ్ ఆడే ఛాన్స్ అయితే బిగ్ బాస్ వేయలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే గేమ్ ఆడకుండా ఒక మనిషి ఆ గేమ్ ఇప్పుడు మంచి గేమ్ అయినా కాదని ఎట్లా చెప్తే మనకు బిగ్ బాస్ అసలు గేమ్ ఆడే ఛాన్స్ ఇవ్వలేదు ఆయనకి. ఇంకోటి ఏంటంటే ఈ వారం పాపం ఉండి డైరెక్ట్ ఎలిమినేట్ చేసేస్తారు. సో మరి దానికోసం కూడా మాట్లాడదు ఎలిమినేషన్ కోసం రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి అయిపోయిందా ముగ్గురు అయిపోయింది రెడ్. నెక్స్ట్ గ్రీన్లో ఎవరిని పెట్టిందామంటే అంటే అభయ్ నవీన్ని పృథ్వీరాజ్ని పెట్టింది. సో అభయ్ నవీన్ మనకు తెలుసు గేమ్స్ బాగా ఆడాడని. సో అభయ్ నవీన్ పెట్టడంలో తప్పేం లేదు. సో అభయ్ బాగా ఆడాడు ఓకే ఆ టాస్క్. సో నెక్స్ట్ వచ్చేసి అదేది మనకి ఆ పల్పి ఆరెంజ్ టాస్క్లో గెలిపించడంలో అభయ్ నవీన్ అది పెద్ద టాస్క్ దగ్గర 1.5 రూపీస్ టాక్స్ 1.5 రూపీస్ ఆట ఏదైతే ఉందో ఆ టాస్క్ని అభయ్ నవీన్ అంటే అభయ్ నవీన్ కూడా చెరిసి 75,000 వచ్చింది కదా. సో ఆ గేమ్లో అభయ్ నవీన్ బాగా ఆడాడు కాబట్టి అది ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి పృథ్వీరాజ్ కూడా బాగానే ఆడిండు అన్నది. అది పృథ్వీరాజ్ బాగానే ఆడిండు అనేసరికి నాగార్జున డౌట్ వచ్చి అడుగుతాడు ఏం గేమ్ ఆడిండమ్మాడు అంటే ఆ బ్యాక్స్ గేమ్లోనేమో మధ్యలోకి వెళ్ళి చేతులు ఎత్తేసింది కదా అంటే బట్ స్టిల్ ఆయన ట్రై చేశానండి. ఇప్పుడు మనకి అభయ్ నవీన్ ఏమో 2 గేమ్స్ బాగా ఆడిండు. అదే పల్పి టాస్ బాగా ఆడిండు, మళ్ళీ ఈ సాక్స్ వేసుకుని గేమ్ బాగా ఆడిండు. సాక్స్ వేసుకుని గేమ్ కూడా మంచిగా ఆడారు కదా ఇద్దరు, అది మ్యూచువల్ విన్. ఈ దగ్గర మళ్ళీ సేమ్ ఆ పల్పి ఆరెంజ్లో కూడా మ్యూచువల్ విన్ అంటే ఇద్దరు టై. సో అట్లా పల్పి గేమ్ ఏమో టై కాదు, అది అటు ఒకటి ఓడిపోతే మిగతా ఇద్దరు విన్నర్స్. ఇక్కడేమో సాక్స్ టాస్క్ ఏమో అది ట్రై అయింది, అది ఓకే. సో ఇక్కడ పృథ్వీరాజ్ ఏమాడాడంటే ఆయన సాక్షుల గేమ్లో కూడా చేతులు ఎత్తేస్తాడంటే అవును తాడుబట్ట ఆడే ఆటలు కూడా ఆ బాడీ పెట్టదు ఆడదామని ట్రై చేస్తున్నాయని అది ఇక ఆయన రెడ్లో పెట్టవచ్చు నన్ను అడిగితే, కానీ ఇంకా ఆమె గ్రీన్లో పెట్టింది అంటే ఇవ్వకుండా ఏమైనా బాగా ఆడుతున్న నమ్మకం అనుకోవచ్చు, అంటే కొంచెం ఎంకరేజ్మెంట్ లెక్కలు కూడా అనుకోవచ్చు. అట్లా ఆమె యాంగిల్ ఆమె పెట్టుకుంది. సరే అయితే కాకపోతే నాగార్జున మాత్రం పృథ్వీరాజ్ని ఒక హెచ్చరిక అయితే ఇచ్చారు, నువ్వు కొంచెం ఇంట్లో హౌస్లో ఎఫర్ట్స్ వాడుతున్నావు, అది కొంచెం జాగ్రత్త, లేకపోతే రెడ్ కార్డ్ ఇచ్చేస్తా బాబు అన్న సెన్స్లో చెప్పింది అనమాట. లేకపోతే అట్లా అన్నాడు. సరే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దగ్గర పాయింట్ ఏంటంటే మొత్తంగా అభయ్ నవీన్ దగ్గర కూడా అభయ్ నవీన్ కోసం మాట్లాడేటప్పుడు విష్ణుప్రియ ఒక పాయింట్ ఎత్తుంది. ఏమని అంటే అభయ్ నవీన్కి వచ్చి బయాసీ ఉంటుందనే పాయింట్ తీస్తుంది. అవును ఆయన గేమ్ కోసం ఆయన బయాస్గానే ఉంటాడమ్మా, తప్పేముంది. ఇప్పుడు నీ టీం నువ్వు అనుకున్నప్పుడు ఆయన టీం గెలవాలి ఆయన అనుకుంటాడు. ఇందులో బయాస్ అనే పదం ఏది వచ్చింది, నా టీం గెలవాలి నేను అనుకుంటాను కదా ఆబ్వియస్గా, అంతే కదా. అయితే ఆ వీడియో బయాస్ అనే పదం వాడింది కాబట్టి ఒకసారి వీడియో చూద్దామని చెప్పేసి ఆ రోజు గేమ్లో ఆ సాక్షులు కట్టి ఏంటంటే ఆ గేమ్లో ఆయన అభయ్ నవీన్ నూకేస్తాడా ఈమె పడిపోయింది అన్న పాయింట్ కోసం ఆ గేమ్ వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాడు నాగార్జున గారు. ప్లే చేసినప్పుడు ఆ వీడియో తెలిసిందా అంటే ఆమె కింద పడింది నిజమే, కాకపోతే ఏంటంటే ఆయన కావాలని చేయలేదు. ఆమె ఏమంటుంది నన్ను ఎత్తికి పుష్ చేసిండు నన్ను పడిపోయాను ఉంటుంది, పుష్ చేయడం చేయలేదు. అది ఒకవేళ తాకలేదు మనకి పూలు అయిపోయినది, కావాలనేది చేయలేదు కదా, కావాలనేది చేయలేవు రైట్. సో ఇట్స్ క్లియర్ అయింది కదా అని ఆమెకైతే ఒక పాయింట్ క్లియర్ చేసినమాట. ఆమె మాట్లాడుతుంటే పాపం ఈరోజు విష్ణుప్రియని ఎత్తినంత ఎవరు ఎత్తలేడమో నాగార్జున గారు అనిపించింది. ఎందుకంటే మొత్తం ఆయన గాలిలో నింపేసిండు, గాలిలో తేల్చేసిండు పొగడతలతోటి. ఆమె కొంచెం నాకు బ్రెయిన్ నత్తింది సార్ అని చెప్తుంది. దాంతోపాటు నాకు కొంచెం జాలి గుండేసారి కొత్త పదాలని కనిపెట్టుకొచ్చింది అనమాట. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. బట్
అంటే మాట్లాడేటప్పుడు జాలీగా ఉండి అది మాట్లాడి అది మన ఆల్రెడీ ఇదే విష్ణు కోసం మాట్లాడుతున్నాం కాబట్టి. అయితే మొన్న సోనియా ఏమన్నదంటే విష్ణుప్రియని కొంచెం నామినేషన్స్ అప్పుడు ఒక మాట అంటుంది, అంటే నీకు ఇంట్లో నిన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరేమో, మా ఇంట్లో ఉన్నారు, మేము ఏం చేస్తున్నాం, ఏం తిరుగుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారని ఒక మాట అనింది. అంటే మీ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరేమో, మా ఇంట్లో ఉన్నారని. సో నీ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఉన్నారనేది ఓకే, అది నువ్వు చెప్పుకోవచ్చు. కానీ పక్కన లైఫ్లో ఏళ్ళు పెట్టేసి నీ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరేమని చెప్పడం అయితే అది సమంజసం కాదు కదా. అంటే విష్ణుప్రియకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ మదర్ రీసెంట్గానే చనిపోయారు. సో నువ్వు దాన్ని వాళ్ళ గతాన్ని గుర్తు చేసి మరి బాధ పెట్టడం కాకపోతే ఇది అంటే చిల్లర కమెంట్, ఇది టెక్నికలీ స్పీకింగ్ ఇది చిల్లర కమెంట్, ఎదుటి పర్సనల్ లైఫ్ మీద మాట్లాడడం. సో నాకైతే అది నచ్చలేదు. నాగార్జున గారు అదే అన్నారు. ఇంకోటి నువ్వు ఆ విష్ణుప్రియ డ్రెస్సింగ్ కోసం కూడా మాట్లాడావు. సో నీ మాటలు జాగ్రత్త పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మనం కమెంట్ చేసే ముందు దానికి అర్హత ఉందా, మనం నిజం మాట్లాడుతున్న అబద్ధం మాట్లాడుతున్న పాయింట్ తెలుసుకొని మాట్లాడింది పాయింట్. సో అది సింపుల్గా చెప్పిందనమాట. సో అయితే సరే ఈ మొత్తంగా యష్మిని ఒక లాస్ట్కి ఏంటంటే అయిపోయింది కదా మీటింగ్, కాకుండా వేరే టీంలో బాగా ఆడిన ఒక పర్సన్ పేరు చెప్పామా అంటే నబీల్ అని చెప్తే, సో నబీల్కి గ్రీన్ బ్యాజ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది అంటే ఈ వారం లైక్ స్టార్ పర్ఫార్మర్ లాగా అనుకోవచ్చు మన భాషలో. సరే నెక్స్ట్ నైనిక టీం క్లాన్ దగ్గరికి వెళ్ళారు. నైనిక క్లాన్లో రెడ్ వచ్చేసి ఆదిత్యకి ఇచ్చింది అండ్ గ్రీన్ వచ్చేసి నబీల్కు, విష్ణుప్రియకి, సీతకి ఇచ్చింది అనమాట. సో ఆదిత్యకి ఎందుకు రెడ్ ఇచ్చింది అబ్బా అంటే ఆ పల్పిటాస్లో ఓడిపోయినప్పుడు ఆయన అజాగ్రత్త వల్లే ఓడిపోయాడని ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంట, ఆయన స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పకపోవడం వల్ల తెలియకపోవడం వల్ల మేము టాస్క్లో విష్ణుప్రియని పంపించాల్సి వచ్చింది. ఒకటి ఆయనే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నట్లని తెలుసుంటే ఆయన్ని పంపించే వాళ్ళం కదా అంటే అదో పాయింట్. అప్పుడు నాగార్జున గారు ఆదిత్య ఓం గారిని క్వశ్చన్ అడుగుతారు, ఇదే నువ్వు ఇప్పుడు నీకు ఏదైనా చీఫ్తో ప్రాబ్లం ఉంటే నువ్వు చెప్పుకుంటే కదా తెలిసేది అంటే ఏజ్ గ్యాప్ ఉంది సార్ ఆయన అంటాడు. ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి మాట్లాడాలి, ఏజ్ గ్యాప్ లేనప్పుడు నార్మల్ మాట్లాడేస్తారు, నువ్వన్న మాట ఆమెను మాట్లాడుతుంది. ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఒకరి ఇనిషియేషన్ తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది, ఆమె కానీ తెలుసుకుంటా అని చెప్పేసి. ఇప్పుడు నేను స్పోర్ట్స్ పర్సన్ నేను ఇల్లంతా చెప్పి నీకు కావాల్సిన మెయిన్ చీఫ్ మాత్రం చెప్పకపోతే వేస్టే కదా, అదే పాయింట్ నాగార్జున గారు చెప్పడం జరిగింది. సరే ఈమె నైన్గా గ్రీన్ ఎవరికి ఇచ్చింది అంటే నబిల్కి, విష్ణుప్రియకి, సీతకి ఇచ్చింది కదా. సీతకి ఎందుకు ఇచ్చిందో మనందరికీ తెలుసు, ఎందుకంటే సీత గేమ్లో కిరాక్ ఆడింది రేషన్ గేమ్లో. సో కిరాక్ సీత అని పేరు కూడా ఇచ్చాడు, మళ్ళీ నాగార్జున రామయ్యకి పేరు ఆమెకి ఇచ్చాడు. దాంతోపాటు సీతకి తన గిఫ్ట్ ఏదైతుందో మొన్న ఏడుస్తూ మిస్ అయిన గిఫ్ట్ బాలు గిఫ్ట్ ఆ బొమ్మని మళ్ళీ పంపించారు. సో అది సీతకి బంపర్ ఆఫర్ కింద ఎవరికి లేని అదృష్టం ఆమె కలిగింది అనుకోవచ్చు. ఇక నబిల్ బాగా ఆడాడు, మనం చూసాం కదా అదేంటి వ్యాక్స్ గేమ్ ఎంత పెయిన్ తీసుకొని మరి గెలిపించాడు. సో అది అలా సో నబిల్ బాగా ఆడాడని చెప్పేసి మెచ్చుకోవడం జరిగింది. అండ్ తర్వాత విష్ణుప్రియకు వచ్చేసరికి నాగార్జున గారు విష్ణుప్రియని ప్రశంసల విషయం గురిపించారు. ఎందుకంటే ఆ నైన్కి చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ సాక్షుల గేమ్లో విష్ణుప్రియ మగవాళ్ళకి పోటీ ఇవ్వడానికి ఆ గేమ్కి వెళ్ళి చాలా బాగా ఆడింది సార్ అని చెప్పినప్పుడు నాగార్జున గారు ఆమె చాలా స్ట్రాంగ్, ఆమె మస్కులర్ అని చాలా స్ట్రాంగ్ అమ్మ, నువ్వు చాలా బాగా ఆడతావు అని చెప్పేసి ఆమె క్లాప్స్ కూడా కొట్టడం జరిగింది. నేను ఇందాక అదే చెప్పాను, ఇందాక నాగార్జున గారు విష్ణుప్రియ ఎక్కడికో అంటే గాలి కొట్టి మరి లేపి వదిలేస్తారు. ఇంకో మాట కూడా అన్నాడు, విష్ణుప్రియ నువ్వు వాళ్ళకి రాగి జావాలోకి గీ ఎందుకు గెలిపావు, ఎలా గెలిపావని అడిగినప్పుడు మరి అది అదే కామెడీ అనమాట. ఆమె వాళ్ళకి గీ సాయం చేసినట్టుంది ఎవరికి, నిఖిల్ టీం వాళ్ళకి. సో అది యూ హ్యావ్ టు బి థింక్. సరే నెక్స్ట్ వచ్చేసి అయితే నాగమణి కంటే కూడా ఈ డిస్కషన్లో ఒక పాయింట్ వస్తుంది, నాగమణి కంటే పాయింట్ వచ్చినప్పుడు నాగమణి కంటే నువ్వు ఎందుకంటే జోక్స్ తీసుకోవట్లేవు అని అడిగితే అప్పుడు చెప్తానమాట నాగమణి ఎందుకంటే సార్ ఇప్పుడిప్పుడే నేను మనుషులతో మాట్లాడడం నేర్చుకుంటున్నాను సార్, మనుషులతో కలవడం నేర్చుకుంటున్నాను, ఇంకా నేను అన్నీ ఒకేసారి అయితే తీసుకోలేనంటే నువ్వు ఇంతకాలం అడవిలో ఉన్నావా అంటే నాగార్జున గారు మరి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన నార్మల్గా మన పక్కన నుంచి జోకులు వేస్తాడు, పక్కన మన మీద జోకులు వేస్తాడు. ఇట్లా ఫ్యామిలీలో కలిసి ఉంటున్నప్పుడు ఇంకా 15 రోజులు అయినప్పుడు కూడా ఇంకా మొన్న 59 జోకులు వేస్తుంటే నాకు జోకులు అంటే నచ్చవు, నా మీద జోకులు వేయకండి అని చెప్పేసి మధ్యలో వచ్చి చెప్పి వెళ్ళిపోతారు అర్ధరాత్రి. సో అది ఆ పాయింట్ కోసం మాట్లాడుకుంటారు నాగార్జున గారు. సరే అంటే పాయింట్ ఇది ఎందుకు వచ్చిందంటే వేరే టీ క్లాన్లో నుంచి బెస్ట్గా ఈ వారు బాగా ఎవరన్నా పేరు చెప్పండి అమ్మా అని చెప్పి అంటే వేరే క్లాన్స్లోకి వెళ్ళి బాగా వాళ్ళ పేరు చెప్పమని నైనికని అడిగినాం. నైనిగా నాగమణి కంటే పేరు చెప్పింది అనమాట. సో చెప్పినప్పుడు అతని ఈ డిస్కషన్ కూడా వచ్చింది. దాంతోపాటు ఎందుకు నాగమణి కంటే పేరు చెప్పిందంటే ఈయన చాలా బాగా ఆడుతుంది, నాకే పోటీ ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. సో చాలా గేమ్ ఇంప్రూవ్ అయింది అండ్ దొంగతనం కూడా చాలా ప్రొఫెషనల్ దొంగతనంలాగా దొంగతనం చేస్తుందండి అని చెప్పి చెప్పింది అనమాట నైనిక. సో దట్స్ అ గ్రేట్. అంటే లేదులే మన చాలా గేమ్ ఇంప్రూవ్ చేస్తాడు, బాగా ఆడుతుండు, తప్పేముంది అందులో. మనం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మొత్తం 0 నుంచి ఆయన గ్రాఫ్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు అది లేదు, ఈయన దగ్గర అది కనిపిస్తుంది కాబట్టి అది మంచిది. సార్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ టీంకి వెళ్ళిపోదాం. నిఖిల్ టీంలో ఉన్నదే ఇద్దరు, ఆయన లేదు ఇంకొకటి నాగమణి కంట. సో పెట్టడానికి ఏముంది, ఆయన గ్రీన్లో పెట్టేసి నాగమణి కంట అని చెప్పిన పాయింట్ చాలా బాగా ఆడుతుండు, చాలా చేంజ్ అయ్యిండు. ఒకప్పటితో పోలిస్తే
ఇప్పుడు అందరినీ నవ్విస్తుండు, కలిసిపోతుండు, మంచిగా ఉంటుండు, నవ్వుతుండు, గేమ్ బాగా ఆడుతుండు. సో ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి నిఖిల్ చెప్పడం జరిగింది. నాగార్జున గారు కూడా బాగుందని మెచ్చుకున్నారు. అది కాకపోతే నిఖిల్ని నాగార్జున గారు కూడా గ్రీన్లో పెట్టాడు. మిగతా ఇద్దరు చీఫ్ని పెట్టలే, కానీ నిఖిల్ వచ్చేసి గ్రీన్లో పెట్టాడు, క్లాప్స్ కూడా కొట్టాడు. అండ్ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, ఆటలాగా ఆడుతున్నావు, దాంతోపాటు మీకు దొంగతనం చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ నువ్వు దొంగతనం చేయకుండా మళ్ళీ నాగమణి కంటాను కూడా దొంగతనం చేయకుండా ఆపావు. సో అది మంచిగా అనిపించింది అని చెప్పి మెచ్చుకోవడం జరిగిందనమాట. సో అది బాగుంటుంది. అయితే నిఖిల్ని నాగార్జున గారు అడిగింది ఏంటంటే, వేరే క్లాన్స్లో బాగా ఆడిన వాళ్ళ పర్ఫార్మర్ ఎవరబ్బా అని అడిగినప్పుడు సీత బాగా ఆడిందని చెప్పేసి ఆయన సీతకి ఆ గ్రీన్ బ్యాచ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్ క్లాన్స్ కోసం. యష్మి ఆల్రెడీ నైన్కి ఇద్దరు క్లాన్స్ హెడ్గా ఉన్నారు. ఈ నిఖిల్ మొత్తం ముగ్గురు కదా క్లాన్స్ హెడ్. సో నిఖిల్ ఇస్ క్లాన్ హెడ్ కంటిన్యూ అవుతారు, ఆయన ఉన్నది క్లాన్ కంటిన్యూ అవుతుంది. ఈ మిగతా క్లాన్స్ ఏవైతే ఉంటారు, నైనిక అంటే యష్మి క్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇద్దరు క్లాన్స్ని నాలుగు డిజాల్వ్ చేశారు. అంటే ఇక్కడ నుంచి ఆ క్లాన్స్ ఉండవన్నమాట. సో ఇద్దరు చీఫ్ని టప్ అని కాల్చడం జరిగింది దానితో. ఎందుకబ్బా అంటే వీళ్ళు చీఫ్గా ఫెయిల్ అయ్యారని చెప్పడం దానికి 2 కారణాలు. ఒకటి ఫుడ్ షేరింగ్. మీకు బిగ్ బాస్ గారు ఆల్రెడీ అర్ధరాత్రి 2 నెలలు మీకు వార్నింగ్ ఇచ్చారంటే మీరు ఫుడ్ షేరింగ్ ఆయన వద్దన్న రూల్ మీరు అతిక్రమించారు కాబట్టి సో ఫుడ్ షేరింగ్ చేశారు ఒక పాయింట్. సో అది నిఖిల్కి వర్తించింది. ఎందుకంటే వీళ్ళు పెడితే ఆయన తిన్నాడు కదా. సో ఆయనకి వర్తించింది ఆ రూల్, వీళ్ళకి ఇద్దరికే వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దాచుకోకుండా వాళ్ళకి కావాలి షేర్ చేస్తారు కదా. దొంగతనం చేసింటే అది వేరే విషయం, వీళ్ళు కావాలి షేర్ చేసినట్టు అయిపోయింది కాబట్టి ఒక పాయింట్. రెండోది ప్రైజ్ మనీ గేమ్లో మీరు 6 ఉన్న ఒక టీము 5 ఉన్న టీం కన్నా కూడా 2 ఉన్న టీం ఎక్కువ సంపాదించింది కదా. సో ఆ యాంగిల్లో చూసినప్పుడు మీ 2 టీమ్స్ కూడా ఫెయిల్ అయ్యాయి కాబట్టి మీ 2 టీమ్స్ని డిజాల్వ్ చేస్తున్నా మీ ఇద్దరు చీఫ్ల పోస్టులు కూడా అంటే వెళ్ళిపోయాయని చెప్పేశారు. ఫైనల్లీ మళ్ళీ కొత్త క్లాన్స్ ఏర్పడబోతున్నాయి. సో ఆ కొత్త క్లాన్స్లో ఇప్పుడు నిఖిల్ క్లాన్ ఏదైతే ఉందో, నిఖిల్ నాగమణి కంటే ఉన్నారు ఒక క్లాన్లో, ఆ క్లాన్ ఉంటుంది. మిగతా ఇంకా ఈ హౌస్ మెంబర్స్ అందరు కలిసి ఇంకొక క్లాన్ అవుతారు. మొత్తం మనుషులు ఇంట్లో సగం వాళ్ళ సగం లెక్కలు డివైడ్ అవుతారు. సో ఎట్లా డివైడ్ అవుతారు, ఏం డివైడ్ అవుతారు రేపు ఉంటుంది. కాకపోతే రెండో క్లాన్ కావాల్సినటువంటి క్లాన్ అధినేత ఎవరు ఉండబోతున్నారబ్బా అంటే మనకు అది అభయ్ నవీన్ ఉండబోతున్నారు. సో దానికి ఏం చేసింటే హౌస్ మేట్స్ అందరికీ ఒకటి వైట్ రసము అండ్ ఒకటి బ్లాక్ రసం ఇచ్చేసి వాటిని మీరు ఈ హౌస్లో మిగతా సభ్యులు అంటే ఇప్పుడు నిఖిల్ని దాంతోపాటు యష్మిని నైనికని తీసేసి మిగతా సభ్యులు వాళ్ళకి ఎవరైతే బాగుంటుంది క్లాన్ హెడ్గా అనేది వాళ్ళని ఓటింగ్ లాంటివి పెట్టడం జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అభయ్ నవీన్కి ఓటేయడం జరిగింది. అంటే వైట్ పోసి తమ మద్దతు ఇచ్చారు. సో అభయ్ నవీన్ ఇస్ నెక్స్ట్ క్లాన్ హెడ్ కాబోతున్నారు. దాంతోపాటు నిఖిల్ క్లాన్ కూడా ఉండబోతుంది. సో ఏ క్లాన్ ఎవరు ఉండబోతుంది రేపు తెలుసుకుందాం. బట్ ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే మనకి బిగ్ బాస్ నుంచి శేఖర్ భాష హెల్మెట్ కావడం జరిగింది. పాపం ఒక సంతోషవార్థం ఏంటంటే ఆయన భార్య డెలివరీ అయింది, బాబుని జన్మనిచ్చింది, వాళ్ళు సేఫ్. బట్ స్టిల్ శేఖర్ భాష ఈ వారం హౌస్ నుంచి హెల్మెట్ కాబోతుంది. మనకి ఈ వారం అసలు ఆడే ఛాన్స్ అయితే రాలేదు. ఎప్పటిలాగే జోక్స్తో మనకి ఎంటర్టైన్ చేస్తున్నప్పటికీ గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు. ఫైనల్గా గేమ్లో కనిపించలేదు. మరి జనాలు కూడా ఓటేయలేదని తెలియదు. బట్ ఎనీవేస్ మన డేంజర్ జోన్లో ఉన్నాడని తెలుసు, కానీ బిగ్ బాస్ హెల్మెట్ చేసి పంపిస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎస్ ఎవరైతే ఉన్నారో మనకు శేఖర్ భాష అయితే ఈ వారం హెల్మెట్ కావడం అయితే జరిగింది. సో ఇది మార్చలేం. అండ్ సరే సండే ఎపిసోడ్ లేదా మండే ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. అండ్ వీడియో ఇస్తే తెలుసా లైక్ కొట్టి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.